ఇటువైపు ఉన్న బటన్ ట్యాప్ చేసాం అనేసి అంటే దానికి తగ్గట్టు ఆడు అడ్జస్ట్ చేసుకున్నాడు, నేను దానికి తగ్గట్టు అయితే ప్రిపేర్ అయిపోతాను అనేసి ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని చేసి మెమరీ బటన్ ట్యాప్ చేసేసి మనకి ఏ నెంబర్ కావాలంటే దాని నెంబర్ ఫిక్స్ చేసేస్తే మనకి అక్కడికైతే సెట్ అయిపోద్ది అనమాట. తీగ లాగితే దొంగ అంతా కదిలిపోతుంది. ఇది ఇక్కడ మహేంద్ర ఇన్ఫినిటీ లోగో అయితే ఉంటుందన్నమాట సెంటర్లోన. అంతా ఈ మూల దానికి సంబంధించినటువంటి తగులు మిగులు ముక్కలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు ఉండే భయాన్ని అయితే మహేంద్ర కంపెనీ ఈ కార్ ద్వారా పోగొట్టింది. ఈ కార్కి ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారికైతే లైఫ్ టైం వారంటీ ఉంటుందండి బ్యాటరీ ప్యాక్ మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్ కెంపాష్ మాట్లాడదాం. మీకు ఒక కూపే ఎస్యూవీ అయితే తీసుకొని వచ్చానండి. అది కూడా ఎలక్ట్రిక్ కార్ అనమాట. మహేంద్ర నుంచి వచ్చినటువంటి XEV9e అనేటటువంటి ఒక కార్ని అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఇది ఒక ఎలక్ట్రిక్ కారు. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో ఉన్నటువంటి కంబాల్ చెరువులో ఉన్న మహేంద్ర షోరూంలో అయితే ఉన్నాం, పైనూరు మహేంద్ర షోరూంలో. సో ఈ షోరూంలో అయితే ప్రీమియం కార్స్ అన్నీ కూడా అవైలబుల్ అన్నమాట. జనరల్గా మనకి మహేంద్ర షోరూంలో కొన్ని షోరూంలో అయితే మీకు XEV9e అయితే కనిపించదు కదా. ఈ షోరూంలో అయితే ఈ వెహికల్ డిస్ప్లేకి అయితే ఉంది. టోటల్ ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను కూడా ఈ షోరూమ్కి వచ్చి అయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వచ్చాను అనమాట. XEV9e అనేది ఒక ఫ్యూచరిస్టిక్ కార్ అయితే చెప్పుకోవచ్చు. లోపల ఉండేటటువంటి ఫీచర్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. ప్రీమియం ఫీచర్స్ కలిగినటువంటి ఒక కూపే ఎస్యూవీ. సో ఇప్పుడు XEV9e ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దామండి. ఈ కార్ ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా చెప్పేస్తాను. సో ఇదిగోండి ఫ్రంట్ అయితే ఫస్ట్ విండ్షీల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ యూవీ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేయబడినటువంటి విండ్షీల్డ్ అయితే వెడల్పాటు విండ్షీల్డ్ ఇచ్చారండి. సో ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. చాలా పెద్ద కార్ అనమాట. ఇది పెద్ద ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ కార్ యొక్క ఓవరాల్ లెంగ్త్ తీసుకుంటే 15 అడుగుల 7 ఇంచులు అయితే ఉంటుందండి. అలాగే హైట్ తీసుకుంటే 5 అడుగుల 5 ఇంచుల హైట్ అయితే ఉంటుంది. అలాగే 6 అడుగుల 2 ఇంచుల విడ్త్ అయితే ఉంటుంది. అలాగే 9 అడుగుల 1 ఇంచు వీల్ బేస్ అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి రోడ్లోనైనా ఎటువంటి టెరెన్స్లోనే ఈ కార్ తిరగడానికి వీలుగా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 207 mm అయితే ఉంటుందండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఈ కార్ని మనం ఎలాంటి టెరెన్స్లోనైనా సరే ఈజీగా తిరగచ్చు, ఎలాంటి టెరెన్స్లోనైనా సరే ఈజీగా పార్క్ చేయగలిగేదిగా ఉంటుందన్నమాట. సో విండ్షీల్డ్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఈ కార్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ ఫీచర్ అయితే చూడండి. కీ అయితే చూస్తున్నారు కదా, లాక్ అన్లాక్ టైల్ గేట్ ఓపెనింగ్, అలాగే ఏసీ ఆన్ కోసం. కార్ లోపలికి వెళ్ళే ముందే ఏసీ అయితే ఆన్ అయిపోద్ది అనమాట. దానికోసమే కాదండి, ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో బటన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. వీటిని ఆపరేట్ చేస్తూ కార్ని అయితే మనం ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే పార్క్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూడండి, సో స్కూటర్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ కార్ పార్క్ చేయాలి. కార్ పార్క్ చేసిన డోర్ తీసి దిగడానికి అయితే అవ్వదు కదా. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే కారు లాక్ అయితే చేయాలన్నమాట. లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత ఏసీ బటన్ ఏదైతే ఉందో ఇది లాంగ్ ప్రెస్ చేశాను అనుకోండి, కార్ అయితే అన్లాక్ అయింది చూసారు కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి, బ్యాక్ కావాలంటే బ్యాక్కి కార్ని అయితే మూవ్ చేయొచ్చు అనమాట. ఇది మనం తీసేసామంటే ఆగిపోద్ది కారు. 7 మీటర్స్ వరకు అయితే వెళ్తుందండి. ఇక్కడ మనం చేయి తీసామంటే కార్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఆ ప్లేస్లో సేఫ్గా పార్క్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడైతే నేను కార్ ఆపాలి. కార్ ఆపిన తర్వాత డోర్ తీసి దిగడానికి అయితే అవ్వదు. ప్లేస్ నాకు అక్కడ వరకే ఉంది. అదండి, ఈ విధంగా పార్క్ చేయడానికి అయితే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈ ఫీచర్ ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దాని తర్వాత ఇక్కడైతే చూడండి పైన ఒక కెమెరా అయితే కనిపిస్తుంది అనమాట. సో అడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి. లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో లోపల. లెవెల్ 2 ప్లస్ అడాస్ ఫీచర్స్ అని చెప్పేసి అంటారు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ అయితే దీంట్లో లోపల ఉంటాయన్నమాట. సో ఫ్రంట్ అయితే కెమెరా ఉంది, సెన్సార్ అయితే ఉందన్నమాట. సో రైన్ వైపింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే మనకి వర్షం పడిందంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వైపర్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే ఆటో హెడ్లైట్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో లోపల. ఆటోమేటిక్గా చీకటిని డిటెక్ట్ చేసి లైట్స్ అయితే ఆన్ అయిపోయేటటువంటి ఫీచర్స్. అలాగే దీంట్లో లోపల ఫాలో మీ హెడ్లైట్ అయితే ఉంటుందండి. అంటే మనం దాని టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. కార్ లాక్ చేసిన తర్వాత ఎంతసేపు మనకి ఈ హెడ్లైట్ ఆన్ అయ్యి ఉండాలని చెప్పేసి. ఎందుకని అంటే మనం కారు దిగిన తర్వాత ఇంటికి వెళ్ళే లోపల కింద పాములు జర్రీలు ఏమైనా తిరిగేటప్పుడు అయితే మనకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో హెడ్లైట్స్ అయితే మనకి ఫాలో మీ హెడ్లైట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ డిఆర్ఎల్ అయితే చూసారు కదా, మొత్తం కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఉందన్నమాట. ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. సో ఇది కూడా మనకి సీక్వెన్స్లో బ్లింక్ అవుతాయి అనమాట. దాని తర్వాత అయితే ఇక్కడ మహేంద్ర లోగో ఏదైతే ఉందో ఇది ఇన్ఫినిటీ బటర్ఫ్లై లోగో అని చెప్పేసి అయితే అంటారు. ఈ లోగో అయితే ఇలిమినేట్ అవుతుందండి, లైట్ ఆన్ అవుతుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా. దాని తర్వాత అయితే ఇక్కడ లైట్స్ తీసుకుంటే దీంట్లో లోపల ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కార్నర్ బెండింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. మనం కార్నర్ కొట్టేటప్పుడు టర్న్ కొట్టేటప్పుడు లైట్ ఫోకస్ అనేది స్ట్రైట్ ఉందంటే మనం ఇబ్బంది పడతాం ఉద్దేశంతో మనం టర్న్ కొట్టేటప్పుడు దానికి తగ్గట్టు కూడా మనకి లైట్ ఫోకస్ అడ్జస్ట్ అయ్యేలా ఇక్కడ కార్నర్ బెండింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే దీంట్లో లోపల యూజ్ చేశారండి. దాని తర్వాత ఇక్కడ కెమెరా అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడైతే మనకి 360 డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట ఈ కార్ లోపల. అయితే చూడండి
కిందకైతే మనకి ఎయిర్ ఫ్లో జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి ఎయిర్ ఫ్లో అయితే లేదు. ఎందుకనేసి అంటే దీంట్లో లోపల ఇంజిన్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. అండ్ ఇది ఇండో ప్లాట్ఫామ్ ఏదైతే బిల్డ్ అయిందనమాట, బ్యాటరీ ప్యాక్ ఇదంతా కూడా ఫుల్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. సో ఫుల్ ప్యాక్డ్ అయితే ఉంటుంది ఇక్కడ స్క్రీన్లో కనబడుతున్నట్టు. అలాగే మోటార్ సెటప్ ఇదంతా కూడా ఇన్సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి పార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, పార్కింగ్ సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సైడ్ నుంచి కూడా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయన్నమాట. సో సైడ్లో కూడా మనకి పార్క్ చేసేటప్పుడు మానిటరింగ్ అయితే ఉంటుంది. టోటల్ 6 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ రాడార్ కూడా ఇచ్చారనమాట. టోటల్ 5 రాడర్స్ అయితే యూజ్ చేశారు దీంట్లో లోపల ADAS ఫీచర్స్ పనిచేయడానికి, అలాగే పార్కింగ్ చేసేటప్పుడు ఉపయోగపడేటట్టు. సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి ఇది ప్రీమియం కారు, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి అయితే మనం కొంటాం కాబట్టి, అంటే బడ్జెట్లో వచ్చేటటువంటి ప్రీమియం కార్ అయినప్పటికీ మనకి దీనికి పెట్టేటటువంటి ప్రైస్కి న్యాయం జరిగేలా దీంట్లో లోపల ఫీచర్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ కూడా ఆ విధంగానే ఉంటుందండి. గ్లోబల్ NCAPలో మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కార్గా ఈ XEV9 అయితే చెప్పుకోవచ్చండి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా ఫ్రంట్ బూట్ అండి. సో ఫ్రంట్లో కూడా మనకి బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 150 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇదైతే మనం అన్లాక్ చేసే ఉంది కారు. సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం డబుల్ ట్యాప్ అయితే చేయాలన్నమాట. *2 అని చెప్పేసి అయితే రాసి ఉంది కదా, 1 2 సార్లు మనం ట్యాప్ చేసామనేసి అంటే అక్కడ మనకి ఫ్రంట్ హుడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ కింద కూడా మనకి ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా, డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ లైట్స్ అయితే సీక్వెన్షియల్ లైట్ ఆన్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనం ఎటువంటి నాబ్ కూడా, ఎటువంటి లేవర్ కూడా ఉండదన్నమాట. దాన్ని పట్టుకొని పైకి లేపడానికి ఆటోమేటిక్గా అయితే ఇది పైన అయితే ఉండిపోతుంది. ఇక్కడైతే చూసారు కదండి, ఇక్కడ లైట్ కూడా ఇచ్చారనమాట. బూట్ లైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ అయితే మనకి 150 లీటర్స్ అయితే ఉంటుందండి. సో బ్యాటరీలు ఇవన్నీ కూడా కార్ కింద అయితే బిల్డ్ చేయబడి ఉంటాయి, చాసెస్ మౌంటెడ్. సో దీన్ని అయితే అంత ఈజీగా వేస్తే పడదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. అది ఆ విధంగా అయితే గట్టిగా వేయాలి దీన్ని. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నా సరే ఇదైతే మనకి SUV క్యారెక్టరిస్టిక్స్ అయితే కలిగి ఉంటుంది. కాకపోతే క్లాస్ లుక్ కలిగి ఉండేలా ఈ వీల్ ఆర్చ్, అలాగే కింద క్లాడింగ్ ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ రస్ట్ ప్రొటెక్షన్, అలాగే స్క్రాచ్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ మనకి కింద అయితే వచ్చిందండి. దాని తర్వాత ఇక వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో లోపల 19 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి. అలాగే ఏరో వీల్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో లోపల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే కాదండి, ఏరో వీల్స్ అంటారు అనమాట. వీటిని 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. 19 ఇంచ్ వీల్ వచ్చింది కాబట్టి. అలాగే 245 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. 245/55 రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో లోపల వచ్చింది, 19 ఇంచెస్ టైర్. దాని తర్వాత దీంట్లో లోపల అయితే ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయండి. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే 4 కూడా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్సే వస్తాయి. అలాగే ABS ఉంటుంది, EBD ఉంటుంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంటుంది, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటుంది. 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అనమాట. ఇదైతే మనకి టాప్ ఎండ్ కారు. సో టాప్ ఎండ్ కార్లో 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బేస్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అనమాట. 7th ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుందంటే నీ ప్రొటెక్షన్, డ్రైవర్కి నీ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండి. 7th ఎయిర్ బ్యాగ్. ఎన్ని ప్రొటెక్షన్లు ఉన్నా సరే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, ఓకేనా. దాని తర్వాత అయితే ఇక్కడ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. బాడీ కలర్ ప్లస్ బ్లాక్ ట్రీట్మెంట్తో కూడినటువంటి ORVMs అయితే ఇచ్చారు. ORVM మీద కూడా ఇండికేటర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ కెమెరా కూడా మనకు ఉంది. 360 డిగ్రీ కెమెరా సపోర్ట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో టాప్ ఎండ్ తీసుకుంటే దీంట్లో లోపల 3 ప్యాక్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. ఆ 3 ప్యాక్లో ఏ ఫీచర్స్ వస్తాయని ఇక్కడ మనం స్కాన్ చేసామంటే మనకు వచ్చేస్తుంది. ఇది టాప్ ఎండ్ అయితేనే ఇది వస్తుంది అనమాట. దాని తర్వాత ఇక ఈ ఫ్రంట్ ఏ పిల్లర్ అయితే చూడండి. సో కూపే టైప్ డిజైన్, వెనక్కి అయితే కూపే టైప్ డిజైన్ వచ్చింది కదా. ఫ్రంట్ సైడ్ ఏ పిల్లర్ సెట్టింగ్ అయితే చూసారు కదా. ఈ సెంటర్లో అయితే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఇదంతా బాడీ కలర్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇన్గ్లో ప్లాట్ఫామ్ మీద అయితే ఇది బిల్డ్ అయిందనమాట. సో ఇన్గ్లో ప్లాట్ఫామ్ అంటే సేఫెస్ట్ బ్యాటరీ సిస్టమ్ ప్యాకింగ్ ఇదంతా కూడా ఉంటుందన్నమాట దీంట్లో లోపల. అంటే ఫైర్ ప్రూఫ్ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి అయితే చేశారు. ఇదంతా కూడా మనకి కూపే డిజైన్ అయితే వచ్చింది చూడండి. సో షేప్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. దాని తర్వాత షార్క్ ఫిన్ యాంటీనా అయితే పైన ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడైతే మనకి సన్ రూఫ్ అయితే దీంట్లో లోపల ఉండదండి. ఇన్ఫినిటీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇన్ఫినిటీ రూఫ్ అని చెప్పేసి అయితే అంటారు దీంట్లో లోపల. దాంట్లో మహేంద్ర లోగోస్ అవి ఇవి మనకి ఇల్యూమినేట్ అయితే అవుతుందన్నమాట. టైల్ సెక్షన్కి వచ్చినట్టయితే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది. దాని తర్వాత డీఫాగర్ లైన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ రేర్ వైపర్ అయితే లేదు, కూపే డిజైన్ కాబట్టి రేర్ వైపర్ అయితే అవసరం లేదనమాట దీంట్లో లోపల. దాని తర్వాత ఇక్కడ మనకి కనెక్టింగ్ లైట్ అయితే వచ్చింది, కనెక్టింగ్ టైల్ లైట్ అయితే వచ్చింది అనమాట. ఇదంతా కూడా మనకి లైట్ ఆన్ అయితే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి కెమెరా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా మనకి ఇల్యూమినేట్ అయితే అవుతుంది మహేంద్ర లోగో. దాని తర్వాత బ్యాడ్జింగ్ అయితే వచ్చింది, XEV9 బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. రివర్స్ లైట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ సెన్సార్లు కూడా చూసారు కదా. సో 1 2 3 4 5 6 సెన్సార్లు అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సేఫ్టీ విషయంలో ఫుల్లీ లోడెడ్ అయితే ఉంటుందన్నమాట. సో కార్ అన్లాక్ చేసినాక ఇక్కడైతే చూడండి ఛార్జింగ్ ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇదైతే ఇంట్లో పెట్టినటువంటి ఛార్జింగ్ సాకెట్. ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ అనమాట.
సో ఇదైతే మనకి డీసీ ఛార్జింగ్ సాకెట్ అని కూడా అనొచ్చు. ఇది మనకి 7.2 కిలోవాట్ ఛార్జర్తో వస్తుంది, అలాగే 11.2 కిలోవాట్ ఛార్జర్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ కార్ అయితే మనకి 79 కిలోవాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీతో అయితే వస్తుందండి, లిథియం పాస్పేట్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మనం తీసుకున్నటువంటి కార్కి 7.2 కిలోవాట్ ఛార్జర్ కనుక యూజ్ చేస్తే 11.2 అవర్స్ అయితే పడుతుంది. అదే మనకి 11.2 కిలోవాట్ ఛార్జర్తో కనుక ఛార్జింగ్ పెట్టామంటే 8 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అదే 59 కిలోవాట్ అవర్ లిథియం పాస్పేట్ బ్యాటరీతో కనుక ఈ కార్ తీసుకుంటే 7.2 కిలోవాట్ ఛార్జర్ కనుక యూజ్ చేసామంటే 8 to 9 అవర్స్ అయితే బిట్వీన్ పడుతుందండి. అదే మనం 11.2 యూజ్ చేసామంటే 6 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ దీంట్లో అయితే 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే టాప్ ఎండ్ కాబట్టి 79 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. 656 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది ఫుల్ ఛార్జ్తో. 656 కిలోమీటర్లు అంటే మీరు ఒక 530-540 వేసుకోండి. మనం రఫ్ అండ్ టఫ్ కండిషన్లో అలాగే ఇలా తిరుగుతూ ఉంటాం కదా, ఒకే ప్లెయిన్ రోడ్లో అయితే తిరగం కదా. అంతా దీంట్లో 59 కిలోవాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్తో కూడా కార్ అయితే వస్తుందన్నమాట. సో అదైతే మనకి 542 రేంజ్ అయితే ఇచ్చారు. ఇది మీరు ఒక 450-430 రేంజ్ అయితే వేసుకోండి రఫ్ అండ్ టఫ్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా 20 కిలోమీటర్ల రేంజ్ ఉంది అన్నప్పుడు పవర్ సేవింగ్ మోడ్కి అయితే యాక్టివేట్ అయిపోద్ది అనమాట. 20 కిలోమీటర్ల స్పీడ్కి మించి అయితే కార్ వెళ్ళదు ఛార్జింగ్ స్టేషన్ కార్ వెళ్ళేటప్పటికి. దాని తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ నియరెస్ట్ ఎక్కడ ఉన్నాయో మనకైతే చూపించేస్తూ ఉంటుంది, డీసీ ఛార్జింగ్ స్టేషన్స్. సో దాని గురించి సబ్స్క్రిప్షన్ ప్యాక్లు ఇవన్నిటి గురించి షోరూమ్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు ఉండే భయాన్ని అయితే మహేంద్ర కంపెనీ ఈ కార్ ద్వారా పోగొట్టింది. ఈ కార్కి ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారికైతే లైఫ్ టైం వారంటీ ఉంటుందండి బ్యాటరీ ప్యాక్ మీద. మీరు చేయాల్సిందల్లా వారంటీ పోకుండా సర్వీస్ ఇంటర్వల్ ప్రకారం టైం టు టైం షోరూమ్ లో అయితే కార్ తీసుకొని రావడమేని. ఆఫ్టర్ మార్కెట్ లో ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవి కూడా ఈ కార్ కి తెప్పించకండి, ఎందుకంటే ఇది ఫుల్లీ లోడెడ్ ఆల్రెడీ. ఇక ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికైనా సేల్ చేస్తారనుకోండి కారు యొక్క బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ అయితే 10 years కి లేదా 2 lakh కిలోమీటర్స్ కి అయితే వచ్చేస్తుంది. ఇక బ్యాటరీ తప్పించి కార్ యొక్క రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని కూడా 3 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ అయితే ఉంటుందండి. ఓ 5-6 years వారంటీ తర్వాత బ్యాటరీ పోయిందంటే మళ్ళీ అంత డబ్బులు పెట్టాలి కదని చెప్పేసి టెన్షన్ లేకుండా అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ అనేది ఈ కార్లో మేజర్ ప్లస్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే టెయిల్ గేట్ ఓపెన్ చేద్దామండి. సో టెయిల్ గేట్ కూడా మనకి గస్టర్ టెయిల్ గేట్ అయితే ఓపెనింగ్ ఉంటుంది, చూసారు కదా, ఓపెన్ అయిపోయింది. క్లోజ్ అవ్వాలని కూడా గస్టర్ ఫీచర్ అయితే పనిచేసింది. చూడండి, అలా కాల్తో కాకుండా మనం డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇది ట్యాప్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. అది ఇదిగోండి, వీకెండ్ ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కినా సరే పైకైతే మనం తీసేవచ్చండి. మొత్తం ఫుల్లీ హైడ్రాలిక్ అనమాట, పైకి ఆటోమేటిక్గా అయితే లేచిపోతుంది. దాని తర్వాత ఇక్కడైతే మెయిన్ స్టోరేజ్ స్పేసు. సో స్టోరేజ్ స్పేస్ అయితే దీంట్ లోపల చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. ఈ కింద అయితే మనకి స్పేర్ వీల్ వచ్చినప్పటికీ దీంట్ లోపల 660 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ బూట్లో కూడా మనకి లైట్ అయితే ఇచ్చారు, చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో మనం చక్కగా తిరుక్కోవచ్చు అనమాట. దాని తర్వాత 12 volt సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి, ఈ బూట్ స్పేస్ ఇంకా పెంచుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఈ సీట్లు చూసారు కదా, 60-40 ఫోల్డబుల్. అలాగే ఈ బూట్ లోపలికి ఎక్కువ ఏసీ వచ్చి వేస్ట్ అవ్వకుండా ఉండేలా ఇక్కడ మనకి ఒక కర్టెన్ కూడా ఇచ్చారు. ఇది లాగేసి ఇక్కడ లాక్ అయితే చేయొచ్చు. తర్వాత ఇది లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఈ బూట్ స్పేస్ని ఇంకా పెంచాలనుకుంటే ఇక్కడైతే చూసారు కదా, ఇది కనుక మనం ట్యాప్ చేసామనేసి అంటే ఆ సీట్ అయితే ముందుకు పడిపోయింది. యువతలది కనుక ట్యాప్ చేసామంటే ఆ సీట్ కూడా ముందుకు పడిపోద్ది అనమాట. తీగ లాగితే దొంగ అంతా కదిలిపోతుంది ఇది. సో ఇక్కడైతే 3 kg వరకు లగేజ్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇటువైపు కూడా మనకు ఒక లైట్ అయితే ఉంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాపీగా పడుకుని పోవచ్చు తెలుసా. దీన్ని కూడా మనం తీసేయచ్చు అనమాట. తీసేసి ఇందులో అయితే మన కార్ లాంగ్ రైడ్లో అయితే హ్యాపీగా పడుకుని పోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ మహేంద్ర XEV 9e అనేది మనకి టోటల్ 7 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో డెజర్ట్ మిస్ట్ కలర్ అనమాట. నెక్స్ట్ అయితే ఎవరెస్ట్ వైట్ కలర్ ఉంటుందండి, ట్యాంగో రెడ్ కలర్ ఉంటుంది, డీప్ ఫారెస్ట్ కలర్ అయితే ఉంటుంది, నెబులా బ్లూ కలర్ అయితే ఉంటుంది, రూబీ వ్యావ్లెట్ కలర్ అయితే ఉంటుంది, స్టెల్త్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. నాకైతే ట్యాంగో రెడ్ కలర్ భలే నచ్చింది. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. అండ్ గైస్, XEV 9e రేర్ సీట్లోకి అయితే ఒకసారి ఎంటర్ అవుదాం. రేర్ సీట్లోకి ఎంటర్ అవ్వాలంటే డోర్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి హ్యాండిల్స్ అయితే లేవు, పైన అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కనుక ప్రెస్ చేసి మనం డోర్ ఓపెన్ చేసామంటే ఇది మనకి 90 degrees అయితే ఓపెన్ అయ్యిందండి. ఇంట్లో ఎల్డర్స్ ఎవరైనా ఉండేటప్పుడు అయితే ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది. పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడైతే మనకి ప్రీమియం టచ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా బాగుంటుంది. వాటర్ బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ హ్యాండిల్ కూడా వచ్చింది పియానో బ్లాక్ ఫినిషింగ్లో. ఇదైతే మనకి 3 tone కలర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ సన్ స్లైడర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది పైకి ఎత్తి అయితే ఇలా పెట్టుకోవచ్చు, మనకు అవసరం లేదనుకుంటే కిందకైతే దించవచ్చు. ఆల్రెడీ ఫిల్మ్ అయితే ఇచ్చారు, ఇది వేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఫీచర్ ఇచ్చారు కాబట్టి యూజ్ చేసుకుంటే మంచిది.
దాని తర్వాత దీంట్లో అయితే హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే చూస్తారు కదా ట్వేటర్ స్పీకర్ ఇలా 16 అయితే వచ్చాయి. సౌండ్ అయితే మరి మామూలుగా ఉండదన్నమాట కార్ లోపల. దాని తర్వాత ఇప్పుడైతే లోపలికి వెళ్ళడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాను కదండి. ఇక్కడైతే లెగ్ రూమ్, నీ రూమ్ అంతా బాగానే ఉంది. అండర్ అయితే సపోర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. సో ఎవరైతే డ్రైవర్ని పెట్టుకొని వెనక్కి కూర్చొని ప్రశాంతంగా రైడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ సీట్ ఇంకా రిక్లైన్ చేయొచ్చు. సీట్ ఇక్కడ వరకు అయితే మనకి రిక్లైన్ అయితే చేయొచ్చు. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ 65 వాట్స్ అయితే ఇచ్చారనమాట. చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కిపోతుంది మొబైల్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ ఇలాగా ప్లేస్ చేయడానికి ఇక్కడైతే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఐసోఫిక్స్ అయితే ఇక్కడ చూసారు కదండి, చైల్డ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఐసోఫిక్స్ సీట్ అయితే ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దాంతో ఇటు సైడ్ వద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ట్రా హంపులు గట్టి ఏమి ఉండవు అనమాట. ప్లెయిన్ సర్ఫేస్ అయితే ఉంటుంది. అటు ఇటు ఈజీగా అయితే మనం తిరగొచ్చండి. దాని తర్వాత ఇక్కడ మనకి సెంట్రల్ అయితే ఆర్మ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆర్మ్ రెస్ట్తో పాటు 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట. సో సెంటర్లో ఉన్న పర్సన్కి అటు ఇటు ఉన్న పర్సన్ కూడా మనకి హెడ్ రెస్ట్లు అయితే అడ్జస్టబుల్ అయితే ఇచ్చారండి. ఇటు సైడ్ కూడా మనం సీట్ అయితే రిక్లైన్ చేసుకోవచ్చు అనమాట. 60-40 స్ప్లిట్ అయితే ఉంటుంది. మనకి సగం సీట్ స్ప్లిట్ చేసి మనం బూట్ స్పేస్ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు అండి. సో గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోట్ హుక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. లైట్ ఆఫ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అటు ఇటు అయితే మనం మూవ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏసీ ఆపరేట్ చేసుకోవడానికి అయితే అవ్వదు. దాని తర్వాత ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. దాని తర్వాత ఈ సైడ్ కూర్చొని వాళ్ళకి బాస్ మోడ్ అయితే ఉంటుందండి. బాస్ మోడ్ అంటే ఇక్కడ మనం దీన్ని ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో దీన్ని మనకి కావాల్సినట్టుగా అయితే ఇలాగైతే మనం ముందుకి వెనక్కి అయితే మూవ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచే. ఓకేనా, ఈ లేవర్ అయితే మనం ట్యాప్ చేసామంటే ముందుకి వెనక్కి మూవ్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. దాని తర్వాత హుక్ అయితే ఇచ్చారు. లైట్ కూడా వచ్చింది. సన్ స్లైడర్ కూడా ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ నాకైతే ఈ సీట్ల కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు డ్రైవర్ సీట్లోనికి వెళ్ళిపోదాం. లాక్ చేస్తుంటే ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్ ఏదైతే ఉంది లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అన్లాక్ చేసిన తర్వాత మాత్రం బయటకి అయితే వస్తుంది. ఆటో ఫోల్డబుల్, ఆటో అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్ అయితే ఉన్నాయండి. అన్లాక్ చేసినప్పుడు బయటికి, లాక్ చేసినప్పుడు లోపలికి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్ పట్టుకొని దీన్ని అయితే బయటికి తీసాం డోరు. ఆ డోర్ తీసుకున్నట్టయితే డోర్ 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందండి. ఫ్రంట్ డోర్, డ్రైవర్ సైడ్ డోర్ అయితే 90 డిగ్రీస్ ఓపెన్ అయింది. సో దీంట్లో లోపల చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి హార్మన్ కార్డన్ ట్వేటర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఒక ట్వేటర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే స్పీకర్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ చూసారు కదా, పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక్కడ లెదర్ ర్యాపింగ్తో సాఫ్ట్ టచ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో డ్రైవర్ సైడ్ మనకి ఆటో అప్, ఆటో డౌన్ ఫీచర్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత పవర్ విండో కంట్రోల్, పవర్ విండో లాక్ అయితే చేసుకోవచ్చు. ఆల్ పవర్ విండో లాక్, డోర్ లాక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్కి మనం ట్యాప్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి సీట్కి మెమరీ ఫంక్షన్ అయితే ఇచ్చారండి. సో సీట్కి మెమరీ ఫంక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక క్లారిటీ అయితే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను సీట్లో కూర్చుంటానండి. దాని తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నాకు తగ్గట్టు అయితే సీట్ని అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు ముందుకి వెనక్కి ఇలా అడ్జస్ట్ చేస్తాను. ఇలా అడ్జస్ట్ చేసినటువంటి దాన్ని ఎం బటన్ ట్యాప్ చేశాను. మెమరీలో పెట్టాను అనమాట. ఈ మెమరీ కూడా ఎక్కడికంటే 1వ నెంబర్కి పెట్టాలంటే 1వ నెంబర్ లాంగ్ ప్రెస్ చేశాను. ఓకేనా, సో మెమరీలో పెట్టి 1వ నెంబర్ లాంగ్ ప్రెస్ చేసినప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 3 నొక్కాను అనుకోండి. 3లో ఎవరో సెట్ చేసుకున్నారు, మన ఇంట్లో మన అమ్మో నాన్న ఎవరో ఒకరు సెట్ చేసుకున్నారు. 3 మనం ట్యాప్ చేసామంటే 3కి తగ్గట్టు అయితే సీట్ అడ్జస్ట్ అయిపోద్ది. చూసారు కదా, 1 బటన్ ట్యాప్ చేసామంటే మనం దానికి తగ్గట్టు అయితే సీట్ వచ్చేస్తుంది. అంటే మెమరీలో ఉంచుకుంటుంది. పలానోడు వచ్చి కూర్చున్నాడు అంటే వాడికి తగ్గట్టు ఆడు అడ్జస్ట్ చేసుకున్నాడు, నేను దానికి తగ్గట్టు అయితే ప్రిపేర్ అయిపోతాను అనేసి ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని చేసి మెమరీ బటన్ ట్యాప్ చేసేసి మనకి ఏ నెంబర్ కావాలంటే దాని నెంబర్ ఫిక్స్ చేసేస్తే మనకి అక్కడికైతే సెట్ అయిపోద్ది అనమాట. సీట్ కంట్రోల్స్ అయితే చూసారు కదా, దీంట్లో అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయండి. సీట్కి కూడా మనకి ఏసీ అయితే వస్తుంది. కార్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేస్తే మనకి Welcome to your XEV9e. This is one of the most advanced, powerful and safest SUVs, and it delivers high, instant torque. Please drive responsibly for your safety and the safety of those around you. నాయనా ఆపవా. కార్ అయితే స్టార్ట్ చేసి పెట్టానండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాగా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి యాక్టివేట్ అవ్వాలనేసి. దాని తర్వాత ఇప్పుడైతే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో స్టీరింగ్లో మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుందన్నమాట. సో టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంది, టిల్ట్ ఆప్షన్ కూడా ఉంది. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికైతే మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా. మళ్ళీ లాక్ చేసేవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ ఫీచర్స్ అయితే చూపిస్తారండి. సో ఇక్కడ ఫీచర్స్ అయితే చూడండి, హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉందన్నమాట. టెయిల్ గేట్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ స్విచ్ అయితే టెయిల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇదైతే మనకి హెడ్ అప్ డిస్ప్లే.
ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది దీని లోపల. సో హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో పార్క్ అసిస్టెంట్, ఇది మనకి పార్కింగ్ అలారం అయితే ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. దాని తర్వాత ఈ ఛార్జింగ్ పెట్టే క్యాప్ ఉంటుంది కదా, ఛార్జింగ్ క్యాప్కి ఓపెనింగ్ కోసం ఇక్కడ నుంచి అయితే మనం ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఇది. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్టీరింగ్ మీద కంట్రోల్స్ అయితే ఒకసారి చూడండి. సో దానికంటే ముందు ఇక్కడ లైట్స్ గురించి అయితే చెప్పేస్తాను. సో హెడ్లైట్ అయితే మనకి ఆటో హెడ్లైట్ అయితే ఉంటుందన్నమాట. ఆటోలో పెట్టుకున్నాం అనేసి అంటే మనకి చీకటి అయిందంటే ఆటోమేటిక్గా హెడ్లైట్ అయితే ఆన్ అవుద్ది. సో ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకోవడం కోసం బటన్ అయితే ఉంటుందన్నమాట. ఇండికేటర్స్ మనం ట్యాప్ చేసాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద మనకి రైట్ సైడ్ ఏమొచ్చింది, అలాగే లెఫ్ట్ ఇండికేటర్ ట్యాప్ చేసామంటే లెఫ్ట్ సైడ్ ఏముంది ఇదంతా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే దీంట్లో గూగుల్ మ్యాప్స్ అయితే ఉండవండి, మ్యాపిల్తో టై అయిపోయాడు. మ్యాపిల్ మ్యాప్స్ అయితే దీంట్లో లోపల ఉంటాయి. ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట, వైపర్ వాషర్ సంబంధించి. సో వాషర్ అయితే యాక్టివేట్ అయింది, ఇది మనం ట్యాప్ చేసామనేసి అంటే. దాని తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లో హై అయితే ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్గా కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది ఈ ఆటోలో పెట్టుకొని ఉంచుకుంటే వర్షం పడిందంటే ఆటోమేటిక్ వైపర్స్ అయితే యాక్టివేట్ అయిపోతాయి. దాని తర్వాత ఇక స్టీరింగ్ కంట్రోల్స్ అండి. స్టీరింగ్ కంట్రోల్స్లో చిన్న కాన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం ట్యాప్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రూజ్ కంట్రోల్ ట్యాప్ చేసాం అనుకోండి, పొరపాటున కొంచెం మీద కనుక ట్యాప్ చేస్తాం అనేసి అంటే హార్న్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడ ట్యాప్ చేసిన సరే హార్న్ అయితే వచ్చేస్తుంది. ఇటువైపు అంతా కూడా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాని తర్వాత ఇటు సైడ్ మనం తీసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది, అది కూడా మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇది మనం పవర్ బూస్ట్ మోడ్ అనమాట. మనం 0 to 120 జస్ట్ 10 సెకండ్స్లో దీన్ని ట్యాప్ చేసి థ్రాటిల్ తొక్కామంటే వెళ్ళిపోద్ది అనమాట డ్రైవ్ మోడ్లో. దాని తర్వాత రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించి ఇది ప్యాడిల్ షిఫ్టింగ్ అనమాట. ఇదైతే మనకు ఆటోమేటిక్ ఉంటుంది కదా, సో ప్యాడిల్ షిఫ్టింగ్ కోసం అనేది. నెక్స్ట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, 2 స్పోక్ స్టీరింగ్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇది మన పీనో బ్లాక్ ఫినిషింగ్. ఇది మనకి డస్ట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మహేంద్ర లోగో అయితే చూసారు కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. దాంట్లో లోపల అటు సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత సీట్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, నీకు కూడా 3కి కూడా ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది అనమాట. 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకి టాప్ ఎండ్లో మాత్రం వస్తాయి, బేస్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇక్కడైతే మనకి డాష్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితే ఉంటుందండి. 2 టచ్ స్క్రీన్లు మనకి ఇక్కడ 12 ఇంచెస్ డిస్ప్లేలు అయితే ఉంటాయన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి ఊరంత డిస్ప్లే అయితే దీంట్లో లోపల ఉంటుంది. దాని తర్వాత ఈ డాష్ ఇదంతా ఈ లెదర్ టచ్ ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట, చాలా ప్రీమియం అయితే ఉంది. పుష్ బటన్ స్టార్ట్ అయితే ఎక్కడ ఇచ్చారు దీనికి. అంతా ఇప్పుడు క్లస్టర్లో కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తానండి. సో అడాస్ ఫీచర్స్ అనమాట అవి. సో మెనూలోనికి అయితే వెళ్ళానండి, మెనూ మీద ట్యాప్ చేస్తుంటే మెనూలోనికి అయితే వెళ్తాం. ఇక్కడ ఫోకస్ అని చెప్పేసి రాసి ఉంది కదా, ఫోకస్లోకి వెళ్ళామనేసి అంటే ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దాని తర్వాత డ్రైవ్ అసిస్ట్ అని చెప్పేసి అయితే రాస్తుంది. డ్రైవ్ అసిస్ట్లోనికి వెళ్ళాం అనుకోండి, అడాస్లోనికి వెళ్ళినట్టు అనమాట. ఇక్కడ మనకి ఇటు సైడ్ గేదెలు వెళ్తున్నాయి అనుకోండి, మన పక్కన కారు పక్కన గేదెలు కనిపిస్తాయి, కార్లు వెళ్తాయంటే కార్లు కనిపిస్తాయి. ఏది వెళ్తే అదైతే మనకి సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం మళ్ళీ బ్యాక్ అయితే వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత నావిగేషన్ ట్యాప్ చేద్దాం. చూసారు కదా మ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ కూడా మ్యాప్స్ కనిపిస్తాయి, ఇక్కడ కూడా మనకి మ్యాప్స్ అయితే కనిపిస్తాయండి. స్పీడోమీటర్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ పార్కింగ్లో ఉంది బండి. వీటిలో మీకు బాగా ఉపయోగపడేవి ఏంటంటే డ్రైవ్ అసిస్ట్ ఒకటి, నావిగేషన్ ఒకటి, ఈ 2 బాగా పనికి వస్తాయి అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మనం మెనూలోనికి అయితే వెళ్దాం. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఆల్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, 360 కెమెరాలోనికి వెళ్ళాం అనుకోండి, 360లో మనకి ఏముందో మొత్తం అయితే కనిపించేస్తూ ఉందన్నమాట. రేర్ వ్యూ, దాని తర్వాత ఇది మొత్తం ఫ్రంట్ లెఫ్ట్ రైటు, రేర్ లెఫ్ట్ రైటు, 3Dలో మనకు కావాలంటే 3Dలో. దాని తర్వాత పార్కింగ్ రివర్స్లో ఏముందో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆటో పార్క్ అని ఉంటుంది, ఆటో పార్క్లో పెట్టామంటే మనకు అక్కడ లైన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే మనకు ఆటోమేటిక్గా పార్క్ అయితే చేసేస్తుంది. వెహికల్ యాప్స్ అని చెప్పేసి అయితే రాసుని చూసారు కదా. ఇప్పుడు దీంట్లో లోపల యాంబియంట్ లైట్స్ ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో యాంబియంట్ లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతున్నాయి చూసారు కదా. మనకి కలర్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే మార్చుకోవచ్చు. థీమ్స్ మనకు కావాల్సిన థీమ్లు అయితే పెట్టుకోవచ్చు, సమ్మరు, మాన్సూను, ఆటము. సో ఇదనమాట. అలా కాకుండా మనకి కస్టమ్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాంబియంట్ లైట్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనకి బ్లూ కలర్ వచ్చింది, ఇక్కడ మనకి రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. సో సైడ్లు కూడా మనకి యాంబియంట్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనం గ్రీను, దాని తర్వాత డాష్ బోర్డ్లో గ్రీన్ కావాలి. ఫ్రంట్ డోర్స్లో ఏం కావాలి, ఫ్రంట్ డోర్స్లో మనకి రెడ్ కావాలి. సో ఫ్రంట్ డోర్స్లో రెడ్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత రేర్ డోర్స్లో ఏం కావాలి, బ్లూ కలర్ కావాలనుకోండి యాంబియంట్ లైట్స్. రేర్ డోర్స్లో బ్లూ కలర్ యాంబియంట్ లైట్ అయితే వస్తుందన్నమాట. అదండి ఇన్ఫినిటీ రూఫ్. సో రూఫ్లో మనకి ఎలాంటిది కావాలి, ఇక్కడ మనకి దీంట్లో ఇన్ఫినిటీ రూఫ్ అని ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ మనం ట్యాప్ చేసామంటే కట్టన్ అయితే బ్యాక్ వెళ్తుంది చూడండి. ఇక్కడ మహేంద్ర ఇన్ఫినిటీ లోగో అయితే ఉంటుందన్నమాట సెంటర్లోన. దాంతో ఈ మూల దానికి సంబంధించిన తగులు మిగులు మొక్కలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకి ఎలాంటి కలర్ కావాలి,
ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. చీకట్లో అయితే బాగా కనిపిస్తుంది. ఈ సైడ్ కూడా మనకి యాంబియంట్ లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతాయి అన్నమాట. సో అది కూడా మనకి వేవ్ మోడల్ కావాలా, లేదంటే ఇంపల్స్, గ్లో, స్టాటిక్, ఇది దాని తర్వాత బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అది ఆటోమేటిక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. మనం మెనూలోకి వెళ్దాం. మళ్ళీ వెహికల్ యాప్స్లోన ఆటో పార్క్. సో ఆటో పార్క్లోకి వెళ్ళి పార్క్ ఇన్, పార్క్ అవుట్, విర్చువల్, 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ అయితే చేసుకోవచ్చు, ఆటో పార్కింగ్ అయితే చేసుకోవచ్చు వెహికల్ యాప్స్లోన. నెక్స్ట్ది క్లైమేట్. సో క్లైమేట్లోకి వెళ్ళామని అంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టము. సో ఇక్కడైతే ఏసీ చూసారు కదా, లెవెల్స్ అయితే పెంచుకోవచ్చు. కో పాసింజర్ సైడ్ అయితే మనకి ఇక్కడ ఏసీ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో సీట్లో కూడా మనకి ఏసీ అయితే వచ్చేస్తుంది చూడండి, చూసారు కదా. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ యాప్స్లో క్లైమేట్ అయిపోయింది. దాని తర్వాత డ్రైవ్ అసిస్ట్. సో డ్రైవ్ అసిస్ట్లో మనకి లైన్ అసిస్ట్ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, అదే. సో లైన్ అసిస్ట్, ఈ వార్నింగ్లన్నీ వార్నింగ్ ఇవ్వాలా, లైన్ కీప్ అసిస్ట్లో వార్నింగ్ ఇవ్వాలా, వార్నింగ్ ఆఫ్ చేసేయాలా, అసిస్ట్ అంటే మనకి బ్రేక్ కొట్టియాలా, ఎమర్జెన్సీలో బ్రేక్ కొట్టియాలా అనేసి మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. డ్రైవ్ అటెన్షన్. డ్రైవ్ అటెన్షన్లో ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్, ఫ్రంట్ వెహికల్ మూవింగ్ గురించి ఇది మనం పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ బ్రేక్ వేసేస్తాయి. స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చండి. 80 km స్పీడ్ లిమిట్ పెట్టారంటే 80 km వెళ్తుంది. సో కొలిజన్ వార్నింగ్ కూడా మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. వార్నింగ్ పెట్టుకోవాలా, లేదనేసి అంటే అసిస్ట్ పెట్టుకోవాలని. క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే స్టీరింగ్ మీద కూడా మనకి ఉంది. దాని తర్వాత పార్కింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే చూపిస్తానండి. మై వెహికల్ అని ఉంది కదా, సో దీంట్లో లోపలికి వెళ్ళామంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ డ్రైవ్ మోడ్స్లో డిఫాల్ట్ అని చెప్పేసి రాసింది. మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రేంజ్ మోడ్, అలాగే పవర్ మోడ్, అంటే ఎవ్రీడే మోడ్ అని చెప్పేసి రాసింది. దాని తర్వాత రేస్ మోడ్ అని చెప్పేసి రాసింది. దాంట్లో మనకి ఎంత రేంజ్ వస్తుంది ఏంటనేది కూడా చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మీకు మంచి రేంజ్ కావాలనుకుంటే రేంజ్ మోడ్లో అయితే డ్రైవ్ చేసుకోండి. ఎక్స్టీరియర్ అని చెప్పేసి రాసింది. ఎక్స్టీరియర్స్లో మిర్రర్స్లో మనం బ్లైండ్ వ్యూ మానిటరింగ్, ఇదంతా కూడా ఇక్కడ మిర్రర్స్, ఇక్కడ ఓఆర్వీఎమ్స్ ఉన్నాయి కదా, దానికి బ్లైండ్ వ్యూ మానిటరింగ్ అయితే ఉంటుంది. అక్కడ లైట్ అయితే లైట్ ఆన్ అయిపోతుంది అనమాట గ్లాస్ మీద. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ విషయానికి వచ్చేటప్పటికి సెక్యూర్ 360 డిగ్రీ కెమెరా, ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా షోరూంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇది మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. దాని తర్వాత ఇటు సైడ్ ఇక్కడ డిస్ప్లే తీసుకున్నట్టయితే ఇదైతే మనకి ఎటువంటి రీఛార్జ్లు గట్రా ఏం చేయక్కర్లేదండి. మహేంద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అయితే పనిచేస్తుంది ఈ సిస్టము. సో ఇది మనకి కో పాసింజర్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు అవి అయితే చూసుకోవచ్చండి. ఇక్కడైతే చూసారు కదా, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దీంట్లో మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే వచ్చేయండి. ఇలా మనకి ఫుల్లీ ఎంటర్టైన్ అయితే చేస్తుంది ఈ కారు. దాని తర్వాత ఇక్కడ కిందకు వచ్చినప్పటికి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత సైడ్ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇదైతే మనకి డీఫాగర్ అనమాట. సో ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇది మనకి సైడ్ ఓఆర్వీఎమ్స్ కూడా మంచు పడింది అనుకోండి, ఫాగ్ పట్టేయకుండా డీఫాగింగ్ అయితే అవుతుందన్నమాట ఓఆర్వీఎమ్స్ కూడా. దాని తర్వాత హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది. దాని తర్వాత 360 డిగ్రీ కెమెరా అయితే ఇక్కడ నుంచి మనం ట్యాప్ చేసేవచ్చు. పార్క్ అసిస్ట్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి కార్ లోపల సౌండ్ పెట్టుకోవచ్చు. కార్ లోపల సౌండ్ అంటే మన కార్ బయట లోపల, అంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కదా, సౌండ్ రాదు కదా, ఆ సౌండ్ పెట్టుకునేటప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి థ్రాటిల్ ఇస్తాను. ఎలక్ట్రిక్ కార్ అయినప్పుడు కూడా మనకు సౌండ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీని గురించి అయితే చెప్తానండి. ఇది మనం ట్యాప్ చేసామంటే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వచ్చింది. 2 Type-C ఛార్జింగ్ సాకెట్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది. ఇది మనం ఇలా క్లోజ్ చేసేవచ్చు. ఇది ఎందుకు క్లోజ్ చేసేవచ్చు అంటే ఇక్కడ మనకి కూలింగ్ ఫీచర్ కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ కూలింగ్ అయితే ఉంటుంది. మొబైల్ పెడితే హీట్ ఎక్కకుండా కూలింగ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇదైతే గేర్ లేవర్ అనమాట. ఇప్పుడైతే పార్కింగ్లో ఉంది కదా, సో మనం న్యూట్రల్లోనికి వచ్చాం, డ్రైవ్ మోడ్లోనికి అయితే వెళ్ళాం. ఇలా ఫ్రంట్ కన్నా అంటే రివర్స్లోనికి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మనకి ఏది అక్కర్లేదంటే పార్కింగ్లోనే ట్యాప్ చేస్తే పార్కింగ్ మోడ్లో అయితే ఉండిపోతాం. తర్వాత ఇక్కడైతే మనకి ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. దాంతో ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు, ఏసీని ఆపరేట్ చేసుకోవచ్చు, కార్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బటన్స్ అయితే ఉన్నాయండి. ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. లోపల అయితే మన కప్ హోల్డర్ అయితే వచ్చింది. ఇది కూడా మన కూలింగ్ ఫీచర్తో అయితే వచ్చింది అనమాట. మెడిసిన్ గట్టి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కీ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ గ్లో బాక్స్ తీసుకుంటే ఇదిగోండి, ఇక్కడ స్విచ్ ట్యాప్ చేస్తుంటే ఇది కోల్డ్ గ్లో బాక్స్ అయితే దీని లోపల ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ గట్టి ఏం లేదు. దాని తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఉంది, చూసారు కదా. కెమెరాలోనికి వెళ్ళాలంటే ఇక్కడ ఆల్ యాప్స్లోనా లేదంటే మీడియాలోనికి వెళ్ళాలంటే ఇక్కడ సెల్ఫీ అని ఉంది కదా, ఇది మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ కెమెరా, ఫోటో కావాలంటే ఫోటో, వీడియో కావాలంటే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టెడ్. ఇక్కడ వీడియోస్లోనికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రికార్డ్ చేసినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. దాని తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో
ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆటోమేటిక్ గా వీడియో రికార్డ్ చేసేస్తాను అనమాట. అంటే డ్రైవర్ ఏమైనా డ్రౌజీగా ఉన్నా చేసినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా చేసినా, ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఇందులో గ్యాలరీలో అయితే సేవ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, XEV 9e అనేది టోటల్ 6 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు. సో బేస్ కి టాప్ కి ఒక 3 లక్షల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. 3 నుంచి 4 లక్షల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇదైతే మనం టాప్ ఎండ్ తీసుకొచ్చాం కదా. సో దీని కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేసి 33 లక్షలు అయితే ఉంటుంది అనమాట. మనమైతే ప్రెసెంట్ రాజమండ్రి కంబాల్ చెరువులో ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర షోరూమ్ లో అయితే ఉన్నాం. ఈ షోరూమ్ లో అయితే ఈ వెహికల్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ గురించి కానీ, టెస్ట్ రైడ్ గురించి కానీ, లేదా దీని యొక్క ఫైనాన్స్ గురించి కానీ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మహేంద్ర XEV 9e అనేది ఫ్యూచరిస్టిక్ కార్ గా మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.